సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. దాంతో పాటు సినిమాలు కొన్ని పెండింగ్. ఇప్పుడు బాలకృష్ణని చూడండి, ఆయన సినిమాలు చేయాలనుకున్నాడు. ఎందుకు సిపిఐ సిపిఎం ఇవన్నీ ఎందుకు వెనకబడిపోతున్నాయి అసలు? మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టినంత ఎలక్షన్ ఖర్చు దేశంలో ఇంకెక్కడా పెట్టలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన బీరువాలో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఆయనకి తెలియదు అంటే, ఇట్లా బీరువా ఓపెన్ చేసి డబ్బులు కట్టలు కింద పడేయంట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన ఇంకా ఒక 5 మినిస్ట్రీస్ కూడా తీసుకున్నారు. దాంతో పాటు సినిమాలు కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేస్తేనే అటు ప్రొడ్యూసర్స్ కి వాళ్ళకి. సో ఇప్పుడు కొత్త టాక్ ఏంటంటే సినిమాలకు చెక్ పెడతారు ఆయన, బికాజ్ మిగతా పనిలో బిజీ అయిపోతారు అని. సో ఎలా ఉండబోతుంది, ఆయన బ్యాలెన్స్ చేసుకోగలరంటారు? అంటే ఒక రకంగా చూడండి, రాజకీయాల వ్యాపారాల, రాజకీయాల అభిరుచుల, రాజకీయాల వృత్తి అనేది తీసుకుంటే గనక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మిగతా అన్ని పక్కన పెట్టేయాల్సిందేనండి, తప్పదు. ఎందుకంటే ఈ రాజకీయాలు అనేది ఎలా ఉంటుందంటే, ఎంత సమయం అన్నా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఇవి ఉంటాయి కదా, టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి కదా, ఆ నంబర్ పెట్టుకుని కూర్చోండి. మేము పలానా వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళకి సంబంధించి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ఏదైనా ఒక హెల్ప్ లైన్ పెట్టండి. 24 గంటలు మోగుతూనే ఉంటుంది ఆ ఫోన్. అంటే సమస్యలు అలా ఉన్నాయి. అంటే ప్రతి రాజకీయ నాయకుడు తాను ఒక హెల్ప్ లైన్ లాగా ఫీల్ కావాలి, నేను ఉన్నదే అందుకు అని ఫీల్ కావాలి. మరి అలా ఫీల్ అవ్వాలి అని అనుకుంటే గనక 24 గంటల టైం ఎక్కడ సరిపోతుంది వీళ్ళకి? మళ్ళీ ఇందులో నుంచి బయటకు వచ్చి వ్యాపారాలు చేసుకుంటానికి, మళ్ళీ ఇందులో నుంచి బయటకు వచ్చి ఇంకేదో వృత్తులు వ్యాపారాలు ఇవన్నీ ఈ సినిమాలు చేసుకోవడానికి టైం దొరకదు. కాకపోతే ఆయన ఇలా గెలుస్తానని కానీ, డిప్యూటీ సీఎం అవుతానని కానీ, 5 శాఖలు తీసుకుంటానని కానీ ఊహించి ఉండకపోవచ్చు. అందుకని సినిమాలు కమిట్ అయ్యి సగం సగంలో ఉండుండొచ్చు. కానీ ఆయన ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, సినిమాలు ఎంత ఆ సినిమాలు కంప్లీట్ చేస్తేనే వాళ్ళు నష్టపోకుండా ఉంటారు. కొత్త సినిమాలు కమిట్ కాకోకుండా ఆ సినిమాల వరకు చేసి వాళ్ళకి అప్పచెప్పేసేసి, ఇంకా డబ్బింగ్ కార్యక్రమాలు చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసి ఆయన అంటే ఇటు కొంత అటు కొంత బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని రోజులు. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయితే బెటర్ అంట. దూరం అయితే బెటర్. ఇప్పుడు బాలకృష్ణని చూడండి, ఆయన సినిమాలు చేయాలనుకున్నాడు. అసలు ఆయన మినిస్ట్రీ అడిగితే ఇవ్వడా చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో కూడా ఆయన మినిస్ట్రీ తీసుకోవాలి. ఆయన ఉద్దేశం ఏంటి, నేను సినిమాలు చేయాలి అని. అది ఆయన అభిరుచి, ఆయన చెయ్యాలనుకున్నాడు. అందుకని ఎమ్మెల్యేగా ఉంటే చాలు అనుకున్నాడు. మరి ఇప్పుడు ఈసారి కూడా మంత్రి పదవి ఏమీ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే, ఆయన అంత సమయం పెట్టలేడు, ఆయన సినిమాలను వదులుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి అలాంటి ఇదే మనము తేల్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం ఏంటి, ఎందులో ఉండాలి? రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు మట్టుకు ఒకప్పుడు ఉండేవాళ్ళండి రాజకీయ నాయకులు, వాళ్ళకి అస్సలు ఆదాయం మీద వాళ్ళకి ఒక వ్యవహారం, ఒక లెక్కే ఉండేది కాదు. ఇప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మనకు స్వాతంత్రానికి పూర్వం మద్రాసులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 50,000 ఫీజు అంట ఆయనకి. ఆ రోజుల్లో అంటే దాదాపు ఎంత, 80-90 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్పేది. ఆయన బీరువాలో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఆయనకి తెలియదు అంటే, ఇట్లా బీరువా ఓపెన్ చేసి డబ్బులు కట్టలు కింద పడేయంట. అలాంటి ఆయన లాయర్ వృత్తికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఇంకొక సీఎం వచ్చినప్పుడు, ఆయన పదవి విరమణ అయిపోయిన తర్వాత ఆయనకి ట్రైన్ టికెట్ కొనుక్కుంటానికి డబ్బులు లేవు. ఊహించగలమా? అలాంటి నాయకుల్ని ఈరోజు మనం ఊహించగలమా? నాకు తెలిసి ఏపీజే అబ్దుల్ కలాం గారితో అది సమాప్తమైంది అనుకుంటున్నాం. యాక్చువల్గా అంటే ఈ జనరేషన్ వాళ్ళు కానీ, ఈ జనరేషన్ వాళ్ళు చూస్తే ఆయన ఒక్కడినే మనం చూడగలం. అలా మించి ఎవ్వరూ లేరు. ఈ రోజుకి మీరు మన్మోహన్ సింగ్ 10 years పిఎంగా చేశారు. వాళ్ళ ఆవిడ అదే మారుతి 800 కారులో కూరగాయలు సరుకులు కొనుక్కొచ్చుకుంటారు. ఎవరో కొంతమంది మనం చూడాలి గాని, చూడదలుచుకోవాలి గాని ఉండరారు. వీళ్ళు కూడా
ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి అనుకుంటే చాలా మంది వాళ్ళ చుట్టూ కనిపిస్తారు. ఇటువంటి భావాలన్నీ యూజువల్ గా కమ్యూనిస్ట్ భావజాలమే ఇదంతా. ఎందుకు సిపిఐ సిపిఎం ఇవన్నీ ఎందుకు వెనకబడిపోతున్నాయి అసలు? అంటే పోటీకి కూడా నిలవని పరిస్థితి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ చూస్తున్నారు కదా, డబ్బులు మయమంటారా? ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టినంత ఖర్చు, ఎలక్షన్ ఖర్చు దేశంలో ఇంకెక్కడా పెట్టలేదు. మరి ఇలాంటి చోట ఎలా గెలవగలుగుతారు? కమ్యూనిస్టులు ఎలా గెలవగలుగుతారు? ఓ పక్క డబ్బు ప్రాబల్యం పెరిగిపోయిన తర్వాత, ఓ పక్క ప్రధానమంత్రులు కొన్ని పార్టీల్ని కావాలని తొక్కిపెట్టేస్తున్న తర్వాత, కాల రాస్తున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులు ఎలా పోటీ చేస్తారు, ఎలా గెలుస్తారు? ఇప్పుడు ఏదన్నా సమస్య వస్తే వెళ్ళేది కమ్యూనిస్టుల దగ్గరికి. ఏదన్నా సమస్య వచ్చింది అన్నప్పుడు ధర్నాలు చేసేది, లాఠీ దెబ్బలు తినేది కమ్యూనిస్టులే. కానీ ఓట్లు వేసే దగ్గరకు వచ్చేసరికి మటుకు కమ్యూనిస్టులు వాళ్ళకి గుర్తురారు, వీళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు, వాళ్ళు వీళ్ళ దగ్గరికి రాలేరు. అలాంటి పరిస్థితి ఉంది. అందుకని అంటే రాజకీయం మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఇదంతా? మీరు రాజకీయాల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా మీరు ప్రమాణాలు చేస్తారు కదా, ఇప్పుడు నిన్నగా మొన్న ప్రమాణాలు చేశారు. ఆ ప్రమాణాలు చేసిన దానిలో కనీసం 50% అన్న ఆ ప్రమాణాలకు మీరు కట్టుబడ్డారనుకోండి, అప్పుడు మీకు ఇంకొక ప్రవృత్తి ఏదన్నా ఉన్నా కానీ, ఇంకొక వృత్తి ఏదన్నా ఉన్నా కానీ పెద్ద ఇబ్బంది పడరు, జనాలు ఇబ్బంది పడరు. కానీ వ్యాపారాలు వీళ్ళకే కావాలి, రాజకీయాలు వీళ్ళకి కావాలి, సినిమాలు వీళ్ళకే కావాలి, అన్ని వీళ్ళకే కావాలి. మళ్ళీ అది ఇది కాదంటే ఇప్పుడు రోజా లాంటి వాళ్ళకి జబర్దస్త్ ఆవిడకే కావాలి. ఎలా కుదురుతుంది చెప్పండి? అసలు జబర్దస్త్ లో కూడా ఎంట్రీ లేదని అంటున్నారు చాలా మంది. అంటే వాళ్ళని మొన్న చాలా ఎగతాళి చేసింది కదా, అందుకని చెప్పి జబర్దస్త్ వాళ్ళు మేము జడ్జిగా ఉంటే మేము అసలు జబర్దస్త్ చేయమంటున్నారు. ఎందుకంటే వాళ్ళ చిల్లరగాళ్ళు, చిన్న జీవితాలు, చిన్న మనుషులు, చిన్న జీవితాలు, వాళ్ళ బుర్రలు అంతకంటే ఇంకేముంటాయండి అని మాట్లాడింది వాళ్ళని. అంటే ఇంక మనసులో చాలా ఉన్నాయి కానీ అవన్నీ అనుకోకుండా ఏదో తొట్టి గ్యాంగ్ అన్నట్టు మాట్లాడింది.